కాలం ముగిసిన మన బంధం ముగిన 11వ ఎపిసోడ్. మధు వెనక ఇంట్లోకి వెళ్ళాడు కిరణ్. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతాంది ఒక పెద్దావిడ. పెద్ద అంచు చీరలో, మొహంలో పెద్ద బొట్టు, చేతుల నిండా గాజులతో చూడగానే నమస్కరించేలా ఉంది. నా భార్య నిర్మల అని పరిచయం చేశారు చక్రవర్తి గారు. ఆమె మీరు అంటూ కిరణ్ని ఆశ్చర్యంగా చూస్తుంటే, ఇతను మిస్టర్ కిరణ్ కుమార్, వాళ్ళ కంపెనీతో మన కంపెనీ కలిసి ప్రాజెక్ట్స్ చేస్తున్నామని చక్రవర్తి గారు అనడంతో అయోమయంగా మధుని చూసింది. బుగ్గంతా వాచి ఎర్రగా ఉండడంతో మనసు చివుక్కుమంది నిర్మలా గారికి. అయినా ఏం మాట్లాడకుండా, మధు వెళ్ళి మొహం కడుక్కోమా అని ప్రేమగా చెప్పి, అలాగే అబ్బాయిని రూమ్కి తీసుకువెళ్ళు అన్నారు నిర్మలా గారు. అమ్మా అంటూ కోపంగా పళ్ళు బిగబెట్టి చిన్న కళ్ళని పెద్దవి చేస్తూ అరిచింది మధు. అప్పటిలాగే అరుస్తున్న మధుని వాస్తవం మరిచి నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు కిరణ్. అరవకే, నీ పక్కన ఉన్న రూమ్ అబ్బాయికి చూపివ్వు, తను ఫ్రెష్ అవ్వాలి కదా అన్నారు నిర్మలా గారు అమాయకంగా. వీళ్ళంతా కావాలనే చేస్తున్నారు అని అర్థమై ఇక్కడ రూమ్స్ ఉన్నాయిగా అంది నిర్మలా గారిని చూస్తూ మధు. అవి క్లీన్ చేయాలి తల్లి, పై రూమ్ అయితే క్లీన్ చేశా అని నిర్మలా గారు అంటుంటే, అది కాదమ్మా నా రూమ్. మధు, ఇంటికి వచ్చిన గెస్ట్ని ఇలాగ నిలబెట్టి మాట్లాడతావా, ముందు రూమ్ చూపించు అని చక్రవర్తి గారు గట్టిగా అనడంతో ఇంకేం చేయలేక రండి అంటూ ముందుకు నడిచింది. వెనకే సైలెంట్గా వెళ్ళాడు కిరణ్. రూమ్ ముందర ఆగి, ఇదే మీ రూమ్ అంటూ వెళ్తున్న మధు చేపట్టి ఆపేశాడు కిరణ్. మధు చుట్టూ ఒకసారి చూసి ఏంటి అనింది కోపంగా. నీ మాట కోపంగా ఉంది కానీ నీ కళ్ళు కాదు. నా దగ్గర నటించలేవని నీకు తెలుసు. అయినా నేను నీ మొగుడినే, పట్టుకుంటే చుట్టూ చూస్తున్నావేంటి? నీకు తెలుసుగా ఇచ్చిన మాట తప్పను. నన్నెప్పటికీ వదలనని చెప్పి నువ్వు మాట తప్పినా నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు అంటూ మేడ్ రావడంతో మధు తన రూమ్కి వెళ్ళింది. లాక్ ఓపెన్ చేసి లగేజ్ లోపల పెట్టి మేడ్ వెళ్ళిపోగా వెంటనే ఫ్రెష్ అయ్యాడు కిరణ్. లేట్ చేయకుండా బయటకు వచ్చి మధు డోర్ తట్టి బయట నిల్చున్నాడు. తను గెస్ చేసినట్టే మధు డోర్ ఓపెన్ చేసి తల బయట పెట్టి చూసి ఎవరూ కనపడకపోవడంతో బయటకు వచ్చింది. వెంటనే కిరణ్ మధుని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అనుకోని సంఘటనకు మధు కంగారుగా లోపలికి వెళ్ళి కిరణ్ ఆపాలని చూసి అప్పటికే రూమ్లో నిలబడి చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. ప్లీజ్ బయటకు వెళ్ళిపోయి, ఏం పట్టనట్టు ఎదురుగా ఉన్న మధుని తోసి ఫోటోపై తన చూపులు నిలిపాడు కిరణ్. కిరణ్తో వాదించే మధు తన చూపులు ఉన్న సైడ్ చూసి సైలెంట్ అయిపోయింది. బావా, ఈవినింగ్ త్వరగా వచ్చే షాపింగ్కి వెళ్దాం. ఏంటి ఎప్పుడూ లేనిది షాపింగ్పై ఇంత ఇంట్రెస్ట్ అంటూ సోఫాలో కూర్చున్నాడు కిరణ్. శివకి ఏదైనా గిఫ్ట్ కొందాం బావా అంది మధు. హో, ఇదంతా తమ్ముడిపై ప్రేమతోనా? ఇంకా నా కోసం అనుకుని ఎక్కువ ఊహించుకున్నా అన్నాడు కిరణ్ నీరసంగా. వాడొక్కడి కోసం అని నేను చెప్పానా? మనం కలిసి వాడికి తీసుకుందామన్నాను అంతే. నీకు నేను మాత్రమే వెళ్ళి గిఫ్ట్ తీసుకొస్తా అంది మధు నవ్వుతూ. ఆ మాట విని మధు చేయి పట్టి ఒడిలోకి లాక్కొని, నాకు నిన్ననే ఇచ్చావు కదే గిఫ్ట్ అంటూ మధు జుట్టుని సరిచేస్తూ అన్నాడు కిరణ్. ఆ మాటలు వినగానే మధు మొహం అంతా ఎర్రగా అయిపోయి కళ్ళు వాల్చేసింది చిన్నగా. ఎర్రగా అయిన మధు బుగ్గలు చూసి చెంపలపై కిస్ చేశాడు కిరణ్. చేతిని కిందకి జరుపుతూ పెదాలపై కిస్ చేయడానికి వచ్చిన కిరణ్ పెదవులపై తన చూపులు వేలు పెట్టింది మధు. ఆ వేలుకి ముద్దు పెట్టి ఏంటి అని వెనుకున్న చేతితో వెన్నుపై నిమిరాడు కిరణ్. ప్లీజ్, నీకు ఆఫీస్ టైం అవుతోంది అంది మధు కళ్ళు మూసుకొని. ఈరోజు పోకపోతే అక్కడ సునామీ ఏం రాదులే అని ముందుకు వస్తున్న కిరణ్పై చేతులు వేసి కళ్ళు తెరిచి, నిన్న కూడా వెళ్ళలేదు బాబు, ఈరోజు లీవ్స్ పెట్టుకుంటే ఎలా అని నవ్వుతూ అంటున్న మధును చూసి, రాక్షసి, మూడంతా ఆఫ్ చేసావని అసహనంగా అన్నాడు కిరణ్. అంత లేదు, నీ గురించి నాకు తెలుసు అని కిరణ్ చెంపపై చేయి వేసి ఈవినింగ్ త్వరగా వచ్చేయంది. మధు అరచేయి తీసి కిస్ చేసి చూస్తుండిపోయాడు కిరణ్. అంతలో ఫ్లాష్ పడడంతో మధు ఉలిక్కిపడి ఫోన్లో ఫోటో తీస్తున్న శివని చూసి కోపంగా హర్ష అంటూ అరిచింది. అక్క, సూపర్గా వచ్చింది ఫోటో అంటూ శివ చూపివ్వడంతో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్న ఫోటో చూసి శివని తిట్టడం ఆపి కిరణ్కి సంతోషంగా చూపించింది. ఆ ఫోటోనే ఇప్పుడు పెద్దదిగా బెడ్ సైడ్ గోడకి అందంగా తగిలించి ఉండడం చూసి కిరణ్ మూగబోయాడు. అదే రూమ్లో ఉన్న ఆద్య ఫోటోలు తడుముతూ చిట్టి తల్లి అంటూ కంట్లో నీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. మధు మౌనంగా రూమ్ మధ్యలో ఉండిపోయింది. 5 నిమిషాల తర్వాత ఆద్య ఫోటో ఫ్రేమ్ ఒకటి తీసుకొని మధుని సూటిగా చూసి ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు.
ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు మధుని కుమిలిపోయేలా చేస్తుంటే ఈ రూమ్‌కి వచ్చాక కిరణ్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి అనుకున్న మధు కిరణ్ మౌనంతో పిచ్చి పట్టినట్టు అయ్యింది. అంతకుమించి ఆ మౌనం భయాన్ని కలిగిస్తోంది. తనకు తెలుసు ఒకసారి కనబడ్డాక కిరణ్ వదలడు. కానీ సైలెంట్‌గా ఉండడంతో ఏం చేశారు? ఎలా తీసుకెళ్తారు? మరి ఆద్య తనెక్కడుందో తెలుసా? లేదు లేదు తెలిసే ఛాన్సే లేదు. ఈ మీటింగ్ వల్ల మేం కలిసాము. మరి నాన్నకెలా తెలుసు? ఏం అర్థం కావడం లేదు. అంతలో డోర్ సౌండ్ అవ్వడంతో డోర్ ఓపెన్ చేసింది. ఈసారి మెయిడ్ ఉండడంతో లంచ్‌కి పిలిచింది. "నువ్వెళ్ళు నేనొస్తా" అని వెంటనే కిరణ్ డోర్ నాక్ చేసింది మెయిడ్. మధు అక్కడే నిలబడి ఉంది. కిరణ్ మెయిడ్ చెప్పడంతో మధు వంక చూడకుండా అలానే కిందకి వెళ్ళాడు. మధు వెనకాలే మూతి ముడుచుకొని వెళ్ళింది. లంచ్ చేసేటప్పుడు కూడా నిర్మల గారితో, చక్రవర్తి గారితో మాట్లాడుతున్నాడు కానీ మధుని అస్సలు పట్టించుకోలేదు. కాసేపటికి ఫోన్‌కి వచ్చిన మెసేజ్ చూసి శివకి కాల్ చేశాడు కిరణ్. శివకి కిరణ్ చెప్పిన దాన్ని బట్టి అక్క రానని మొండి పట్టుబట్టింది. ఆద్య ద్వారా అక్కని ఇంటికి తీసుకెళ్లాలని. రాక్షస్ ఈవినింగ్ అవుతున్నా ఇంటికి రాలేదేంటో. తననే చూస్తున్న నీల్‌ని చూసి ఆలోచనల నుంచి బయటకు వచ్చి టికెట్స్ బుక్ చేశావా అడిగాడు శివ. హా సార్, కానీ 2 రోజులు కూడా ఉండలేదు కదా అని నీల్ అంటుంటే నేను చాలా టైం పడుతుందనుకున్నా, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఎలా చెప్పు అంటూ ఆద్య రావడం చూసి కోపంగా వెనకే వెళ్ళాడు శివ. శివ వస్తున్నాడని తెలిసి నేరుగా రూమ్‌కి వెళ్ళింది. తనతో ఉండే ముగ్గురు రూమ్‌మేట్స్ శివని తినేసేలా చూస్తుంటే అందరికీ ఒక లుక్ ఇచ్చి బయట వెయిట్ చేయి వస్తాను అంది. పొగరు తక్కువగా లేదే నీలో, ఎగురు, రేపటి నుంచి నేను చెప్పినట్టే నువ్వు వినాలి అని మనసులో అనుకుని బయట తన రూమ్ వరండాలో ఉన్నాడు శివ. ఆద్య కాసేపటికి శివ ముందుకు వచ్చి మేము రాము, మమ్మల్ని వదిలేయండి, ఏదో ప్రేమతో దగ్గరయ్యా కానీ నువ్వు ఇలా అంటూ ఆగిపోయింది. అప్పటికే శివ హగ్ చేసుకోవడంతో ఆద్య మౌనంగా ఉండిపోయింది. తనని వదిలి మొహమంతా కిస్ చేశాడు శివ. చివరిగా పెదవులను కిస్ చేసి తన ప్రేమ చూపించి వదిలి కోపంగా చెంపపై ఒకటి పీకాడు. కొంచెం దూరంలో ఉన్న నీల్‌కి అయితే సబ్‌టైటిల్స్ లేని కొరియన్ మూవీ చూస్తున్నట్టు అయ్యింది. కానీ శివ కొట్టగానే వీడు పెద్ద శాడిస్ట్‌లా ఉన్నాడే అనుకుని ఎందుకైనా మంచిదని దూరంగా నిలబడిపోయారు. ఆద్య చెంపపై చేయి పెట్టుకొని నిలబడి శివనే చూస్తుంటే ఏంటే అంత ధైర్యం నీకు? అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా? కనిపించడం, ప్రేమ తెలియజేయడం, వదిలేసి వెళ్ళి ఏదో త్యాగమూర్తిలా ఫీల్ అవ్వడం ఏంటి ఇదంతా? చంపేస్తా గుర్తుపెట్టుకో. ఇక నేను చెప్పినట్టే నువ్వు వినాలి. ఇక దూరంగా ఉండు. నీ తాతల తరం కాదు. ఒక్క ఇంచ్ కూడా ఇక నీకు దూరంగా ఉండేది లేదు, వదిలేది లేదు. అర్థమయ్యిందా అన్నాడు శివ గట్టిగా. హా అని బుద్ధిగా తలూపింది ఆద్య. ఏంటి తలని అలా ఊపేస్తున్నావు? ఏం అర్థమైంది అన్నాడు శివ. ఈ డైలాగ్ మా డాడీది అంది ఆద్య. ఆ మాటకు శివకి నవ్వు వచ్చినా పంట కింద దాచిపెట్టి అన్ని డైలాగ్స్ నీకు నీ బాబుకే రాసి ఇచ్చారా ఏంటి అని అడిగాడు శివ. అవన్నీ కాదు, ఎందుకు పిలిచావు, ఎందుకు వచ్చావు చెప్పు ముందు అంది. నేను వచ్చిందైతే నిన్ను లవ్ చేసి తీసుకెళ్ళడానికి. బట్ టైం అస్సలు బాలేదు. మనం మన ఇంటికి వెళ్ళి తీరిగ్గా ప్రేమించుకుందాం. కానీ ఇప్పుడు నిన్ను పిలిచింది మాత్రం ఇందుకే అంటూ తన ఫోన్లో వీడియో ఆన్ చేసి ఇచ్చాడు శివ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.